అసోసియేషన్ సంబంధించి ప్రస్తుతం సెక్రటరీగా ఉన్న కిరణ్ గారు ఉన్నారు. కిరణ్ గారు, మరి నట్టుకుమార్ గారు చెప్తున్నారు, నమస్తే. ఏం జరగబోతోంది? 5వ రోజుకు చేరుకుంది. మీరు వెనక్కి తగ్గమంటున్నారు, 30% ఇవ్వాలి. రెండోది, ఇచ్చే వేతనాలు ఏ రోజుకి ఆ రోజు ఇవ్వాలనేది మీ డిమాండ్. అయితే మీ డిమాండ్లో కూడా సహేతుకత లేదని నేనే తనను. ఎందుకంటే చాలా భారీ సినిమాలు తీసిన నిర్మాతలు ఇప్పటికీ మళ్ళీ మీ పేమెంట్స్ ఇవ్వలేదనేది నేను సేకరించిన సమాచారం. అందులో గేమ్ చేంజర్ లాంటి సినిమాలు ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు మీకు పేమెంట్స్ డ్రైవర్స్ కానీ, మేకప్ మ్యాన్లు కానీ, మిగతా ఆర్టిస్టులకు కానీ. అయితే ఇప్పుడు నట్టుకుమార్ గారు ఏమంటున్నారంటే, రెండు వైపులా సమస్య ఉంది. సడన్గా బంద్ వరకు రావాల్సిన వాతావరణం ఏంటి, అది ఎంత ఎఫెక్ట్ అయ్యేది కదా. యూనియన్ నాయకులు సరైన రీతిలో వ్యవహరించి ఉంటే, మేనేజబుల్గా వ్యవహరించి ఉంటే సమస్య పరిష్కారం అయిపోయేది. ఇంతవరకు తెచ్చుకున్నారంటున్నారు, దీనికి మీ సమాధానం ఏంటి? ఇప్పుడు ఇందులో నట్టుకుమార్ గారు చాలా కరెక్ట్గా చెప్పారు సార్. దాంట్లో ఏంటంటే, ఏది వేస్టేజ్ అనేది ఇందాక అన్నారు చూసారా, అది కరెక్ట్ అనమాట. మాకు టోటల్ సినిమా తీసే దాంట్లో బడ్జెట్లో వాస్తవానికి చూస్తే టెక్నీషియన్స్కి ఆల్మోస్ట్ ఒక 5% ఉంటుందేమో ఖర్చు. టెక్నీషియన్స్ అందరిది బేటాలు అంటారు కదా, బేటాలు డైలీ వేజ్ బేటాలు చూస్తే ఇక్కడ ఏమవుతుందంటే ప్రాబ్లం, వేస్టేజెస్ అన్నిటికీ యాక్చువల్లీ ఖర్చు పెడుతున్నారు. అది ఇక మేము కొన్ని ఏంటంటే మాట్లాడలేము. యాక్చువల్లీ ప్రొడ్యూసర్స్ ఇందాక ఆయన ఎక్స్పీరియన్స్ పర్సన్ కాబట్టి, చిన్న సినిమాలు చేశారు కాబట్టి, వాళ్ళతో కూడా మేము పనిచేసాము సార్ తోటి. వాళ్ళకి ఎగ్జాక్ట్లీ తెలుసు ఎక్కడ ఎవరికి ఎంత పేమెంట్ అసలు ఏంటనేది. అది కూడా తెలియకుండా చాలా మంది వేస్టేజ్ చేసుకుంటూ ఈ రోజున డిస్కస్ చేస్తున్నారు, ఏది ఇంత పెంచలేము అలా అని. మాకెంత సరే స్కిల్ విషయంలో కూడా కొన్ని కామెంట్స్ చేశారు. నిర్మాత విశ్వప్రసాద్, ఈ రోజు బన్నీ వాసు కూడా అన్నారు, స్కిల్ లేక మేము బయట నుంచి చాలా మంది స్కిల్ తెచ్చుకుంటున్నామని అంటున్నారు. మరికొందరు అయితే ఇంకా ఐటీ స్థాయిలో ఇస్తున్నాం అంటున్నారు. కరెక్ట్గా కొందరు హీరోయిన్ల అసిస్టెంట్లకో, హీరోల పర్సనల్ చూసుకునే వాళ్ళకో వాళ్ళు కొంచెం ఎక్కువ ఇవ్వచ్చు. మరి అయితే వాళ్ళు 10% ఉంటారు, మిగతా 90% మందికి నామినల్ గానే ఉన్నాయి కదా. ఈ వ్యాఖ్యలపై ఉంటారు. అంటే కిరణ్ గారు, మీరు ఏం కోరుకుంటున్నారు సార్? ఫైనల్ గా చెప్పండి, సమస్య పరిష్కారం అవుతుందా? లేదంటే మధ్యస్థంగా రైట్ మధ్యస్థంగా 30% నుంచి కొంత వెనక్కి తగ్గే ఛాన్స్ ఏమైనా ఉందా? ఎందుకంటే ఇప్పుడు ఎక్కడో ఒక దగ్గర దీన్ని ఫుల్ స్టాప్ పడాలి, బ్రేక్ పడాలి. ఇప్పుడు సహజంగా అసలు సినిమా ఫీల్డ్ వదిలేసేయండి, బయట కామన్ గా మాట్లాడుకున్నాము. ఏదన్నా ఒక వస్తువు కానీ ఏదన్నా మీరు డిస్కస్ చేయడానికి వెళ్ళినప్పుడు 10 రూపాయలు చెప్పారు. మీరు 10 రూపాయలు చెప్పినప్పుడు లేదు 6 రూపీస్ ఇస్తాం అని మీరు, అది కామన్ గా జరిగేది. అలా కాకుండా 10 రూపాయలు చెప్పినప్పుడు రూపాయి ఇస్తాం, ఇస్తావా ఇవా అంటే ఎలా ఉంటదండి? బాధ కలుగుతుందా? అలాంటి సిచ్యువేషన్ ఉందంటారు. ఎగ్జాక్ట్ అలాంటి సిచ్యువేషన్ ఉంది. అంటే 6 రూపాయలకైతే ఓకే, అంటే మధ్యస్థంగా ఏదన్నా అసలు డిస్కస్ చేసి, ఇప్పుడు ఇందాక నట్టుకుమార్ గారు చెప్పారు చిన్న సినిమాలకి ఏదన్నా, ఇది అంతకు ముందు కూడా దీని గురించి డిస్కషన్ జరిగింది చిన్న సినిమాల గురించి. జరిగినప్పుడు అప్పుడు మేము చెప్పాం, ఏది ఫెడరేషన్ లో వీటన్నిటిలో మీటింగ్ లో మేము పాల్గొన్నాం. చిన్న సినిమాలు అయితే ఇప్పుడు మీరు డిమాండ్లను బేర్ చేయలేమని ఆల్రెడీ శ్రీ కళ్యాణ్ లాంటి వాళ్ళు ప్రకటిస్తున్నారు, దానిపై ఏమంటారు? దానికి యాక్చువల్లీ మేము చెప్పామండి అప్పుడు 15% ఎవరితో అయితే తీస్తున్నారో దానికి ఒక కమిటీ వేసి, ఒక 5గురిని కమిటీ వేసి డిసైడ్ చేయండి, ఏది ఇది బడ్జెట్, దీంట్లో ఈ ఆర్టిస్టులు ఉన్నారు అని ఇద్దరు కూర్చొని, ఫెడరేషన్ వాళ్ళు వీళ్ళు కూర్చొని డిస్కస్ చేసి, ఇది చిన్న సినిమా నిర్ధారణ కనుక చేస్తే ఫెడరేషన్ తరఫు నుంచి ఖచ్చితంగా తక్కువ తీసుకొని పనిచేస్తాము అని అప్పుడు డిస్కస్ అయింది. కానీ ఏ ఒక్క ప్రొడ్యూసర్ లో అప్పుడు రాలేదండి దాన్ని, ఏది ఒక కమిటీ వేయలేదు దాన్ని. యాక్చువల్లీ ఆ రోజు అయిపోయింది, ఎవరికి వాళ్ళు పేమెంట్లు ఇస్తామన్నారు, ఇది చిన్న సినిమా చేస్తున్నామని ఎవరు అప్రోచ్ అవ్వాలి. ఇప్పుడు ఏమనుకుంటున్నారు, సమస్య పరిష్కారం అవుతుందా లేదంటే కొంత గందరగోళంలో పడే అవకాశం ఇంకా పెరుగుతుందా? యాక్చువల్లీ సమస్య పరిష్కారం చేయాలి అనుకుంటే ప్రొడ్యూసర్స్ పెద్ద ఇది కాదండి, దీనివల్ల అని పెద్ద డిఫరెన్స్ వచ్చేసేది కాదు. టోటల్ గా 13 డిపార్ట్మెంట్సే ఉన్నాయి డైలీ వేజ్ తీసుకున్నాయి. డైలీ వేజ్ తీసుకునే 13 డిపార్ట్మెంట్సే ఉన్నాయి. దాంట్లో మేకప్ డిపార్ట్మెంట్ అండ్ హెయిర్ స్టైలింగ్ డిపార్ట్మెంట్ మాది. సో మాకు యాక్చువల్లీ ఇప్పుడు 2100 ఉంది పర్ షిఫ్ట్. మార్నింగ్ 6 to 6 12 hours 6 to 6 వర్క్ కాల్ షిఫ్ట్. అంటే మేము యాక్చువల్లీ 4కి బయలుదేరి 5:36 కల్లా లొకేషన్కి ఉండాలి, మీకు తెలిసిన విషయం అంతే. సో అలా వెళ్ళి 6 వరకు అంటే ఒక హాఫ్ అన్ అవర్ గ్రేస్ పీరియడ్ అడుగుతారు. హాఫ్ అన్ అవర్ గ్రేస్ పీరియడ్ స్టార్ట్ అయిపోతుందంటే 7 వరకు ఉంటాం. ఉన్న తర్వాత ఇప్పుడు లొకేషన్స్ అన్ని ఎక్కడ జరుగుతున్నాయి, 50-60 కిలోమీటర్స్ అవతల జరుగుతున్నాయి. అలా ప్యాకప్ అయ్యి వచ్చినా కానీ ఇంటికి వచ్చేటప్పుడు 9-9:30 అవుతుంది. మళ్ళీ యథావిధిగా 4 o'clockకి మేము వెళ్ళి వర్క్ చేయడానికి రెడీగా ఉన్నాం. మేము అడుగుతుంది ఏంటి, జస్ట్ దాంట్లో ఇప్పుడు పెరిగితే మాకు ఇంకొక 2,700 రూపాయలు అయిద్దండి.
30% అయితే. Okay. సో ఇందాక నట్టి కుమార్ గారు చెప్పినట్టు ఎక్కువ ఈ కేటగిరీలో పనిచేసే వాళ్ళే ఉంటారు, ఎక్కువ మంది. ఇప్పుడు ఒక హీరోకి సినిమాకి 10 మంది ఉంటారు కదండి, ఒక హీరో ఉంటాడు, ఆ హీరోకి ఎవరో ఒక పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్, ఒక హెయిర్ స్టైలిస్ట్, ఒక కాస్ట్యూమర్ వీళ్ళు ఉంటారు. ఆ ఉన్న వాళ్ళకి ఏదో ఒక వాళ్ళ స్కిల్ ని బట్టి ఆ హీరో డిమాండ్ ని బట్టి వాళ్ళు తీసుకుంటా ఉంటారు. మిగిలిన వాళ్ళంతా ఈ కేటగిరీలోనే ఉంటారు. ఎంత డిఫరెన్స్ వస్తుంది బడ్జెట్? అది వాళ్ళు కూడా ఆలోచించి చేయాలన్న ఇది. నట్టి కుమార్ గారికి యాక్చువల్లీ దీన్ని ఇక్కడతోటి ఈ సమస్య పరిష్కారం అయిపోయిందని మళ్ళీ ఇదివరట్లాగా అలా వదిలేయకుండా ఈ ఇండస్ట్రీ, మన తెలుగు ఇండస్ట్రీ అనేది గొప్పగా ఫీల్ అవుతున్నారు, ఏది ప్రపంచం మొత్తం గొప్పగా ఫీల్ అవుతున్నారు. మనకు మనం తక్కువ చేసుకోకుండా నెక్స్ట్ అయినా దీన్ని ఇలా ప్రాబ్లం కంటిన్యూ అవ్వకుండా పక్కా దీనికి పరిష్కారం అనేది శాశ్వత పరిష్కారం వెతకాలి పెద్దలందరూ.